దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 20th January 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? హబకుక్ గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫిట్ హబకుక్ చాప్టర్ 3 and verse 19. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపించజేయును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో పాల్గొంటున్న నీవు బలము లేదని, లేక నేను నా జీవితంలో పరుగెత్తలేనని బాధపడుతున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, ప్రభువగు యెహోవా ఏ నాకు బలము, ఆయన నా కాళ్ళు లేడి కాళ్ళు వలె చేయును. హీ విల్ మేక్ మై ఫీట్ లైక్ హైండ్స్ ఫీట్. నీ జీవితము ఆగిపోయిన పరిస్థితిలో, లేక ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో నీ జీవితం ఆగిపోయి ఉన్నదేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీ యొక్క జీవితాన్ని లేడి కాళ్ళు వలె చేస్తున్నాడు. నీ యొక్క ప్రయత్నాన్ని లేడి కాళ్ళు వలె చేస్తున్నాడు. నీ ఉద్యోగ ప్రయత్నము, నీ వ్యాపార ప్రయత్నం, లేక నీ సంపద లేడి కాళ్ళు వలె చేయుచున్నాడు. నీ ఆరోగ్యము లేడి కాళ్ళు వలె పరిగెడుతున్నది, మంచి ఆరోగ్యము. టుడే గాడ్ ఈజ్ యాక్సలరేటింగ్ యువర్ గ్రోత్. నీ యొక్క ఎదుగుదలను, నీ వృద్ధిని దేవుడు వేగాన్ని పెంచుతూ నీ కాళ్ళను లేడి కాళ్ళు వలె చేయుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట అక్కడ, ఉన్నత స్థలములు మీద ఆయన నన్ను నడిపించ చేయును. హీ విల్ మేక్ యూ వాక్ ఆన్ హై ప్లేసెస్. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. The Lord God is my strength, and He will make my feet like hinds feet, and He will make me walk upon high places. The Lord God is my strength. Today maybe you're feeling low, thinking you're not making any forward in your, not making anything forward in your life. Today, whatever it may be, the Lord's promising you, He's making everything like hinds feet. You will run with your goal. हिंदी में पढ़ेंगे. हबकुक का पुस्तक, उसमें 3रा अध्याय और 19 वचन पढ़ रहे हैं. यहोवा परमेश्वर मेरा बल मूल है, वह मेरे पाँव हिरनियों के समान बना देता है, वह मुझको मेरे ऊंचे स्थानों पर चलाता है. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. परमेश्वर यहोवा मेरा बल है, मेरे पैरों को हिरन के पैरों से ऐसा बना देता है. मतलब आप किस चीज में धीमी हो गए हैं, धीरे धीरे हो गए हैं, आपके तबीयत के विषय में, आपकी कमाइयों के विषय में, आपके परिवार के विषय में, आपके जॉब, आपके बिजनेस के विषय में. आज परमेश्वर बोल रहे हैं, आपका पैर हिरनी के पैर जैसा करेंगे. आप अभी से उस सब चीज में आगे दौड़ेंगे. यू विल रन फास्टर सेज द लॉर्ड. No more slow. 2024 is making your feet like hinds feet. నీ కాళ్ళను లేడి కాలు వలె చేసి ఆయన నిన్ను ముందుకు తీసుకువెళ్తున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు నమ్ముతున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఈరోజు నీ వేగమును దేవుడు పెంచి ఉన్నాడు. నీ ప్రయత్న వేగమును, నీ సంపాద వేగం, నీ చదువు, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, ద లార్డ్ ఈజ్ స్పీడింగ్ ఇట్ అప్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి
ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ముందుకు పరిగెడుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం. ఉద్యోగాల్లో వ్యాపారాల్లో నీ ఉండి వారిని ముందుకు నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. చదువుకుంటూ పిల్లలందరినీ కూడా మీరు దీవించండి అయ్యా. ముఖ్యంగా బోర్డ్ ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారిని దీవించి వారి కాళ్ళను లేడీ కాళ్ళు వలె చేసి వారికి ముందు పరిగెట్టిస్తున్నందుకు స్తోత్రంలో నాయన. థ్యాంక్ యూ ఫర్ యాక్సలరేటింగ్ దర్ స్పీడ్ మై ఫాదర్. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారు, ప్రయత్నం చేసిన వారందరినీ కూడా మీరు దీవించినందుకు స్తోత్రంలో నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారిని దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వారందరినీ వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిచర్య నాయన తండ్రి లేడీ కాళ్ళు వల్ల చేసినందుకు స్తోత్రం. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన, ఆ దేశాన్ని రక్షించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ దీవిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దినాహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము. మమ్మల్ని శోధన కక్కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.